హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ గురించి, ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. అక్షయ తృతీయ హిందూ మరియు జైన మతాల్లో ఒక పవిత్రమైన పండుగ. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఏ పని చేసినా విజయం లభిస్తుందని, దాన ధర్మాలు చేస్తే విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అక్షయ అంటే నశించని, తృతీయ అంటే మూడవ రోజు. పూర్వకాలంలో ఇదే రోజు పరశురాముడు జన్మించాడు. పురాణాల ప్రకారం వ్యాస ఋషి హిందూ ఇతిహాసం మహాభారతాన్ని అక్షయ తృతీయ నాడు గణేశ దేవునికి చెప్పడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఇదే. ఈ రోజున దేవతల అనుగ్రహం విస్తృతంగా ఉంటుంది. ఈ రోజున గంగామాత భూమికి అవతరించింది. దేవతలకు నైవేద్యం సమర్పించి తృతీయ కలశ పూజలు చేయటం ఎంతో ఫలదాయకం. ఈ రోజున చేసిన దానం, జపం, తపం అన్నీ కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున స్నానం అనంతరం శుభముహూర్తంలో పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. తులసి దళంతో విష్ణువుని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం, జలదానం చేయటం వల్ల ఎంతో విశిష్టం. దీనివల్ల పాపం తొలగి పుణ్యం చేకూరుతుంది. పేదవారికి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, ఉప్పు, చక్కెర వంటి వస్తువులు దానం చేయాలి. అక్షయ తృతీయ రోజు మీరు చేసే మంచి పనులు, ప్రార్థనలు, దానాలు జీవితంలో ఎప్పటికీ నశించకుండా ఉండే ఫలితాలు ఇస్తాయి. ఈ అద్భుతమైన రోజును ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. చాలామంది ఈరోజు బంగారం, వెండి కూడా కొనుక్కుంటారు. కొంతమంది ఉపవాసం చేస్తారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అంటే 2025లో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.